ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తెలుగవచ్చు తెరిల్లు మేటలను వేడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు తెరిల్లు మేటలను వేడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా. నేదు భారమంత మోసి నీకు శాంతిని సగదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా. తల్లిలో లాలించును, తండ్రిలో ప్రేమించును, తల్లిలో లాలించును, తండ్రిలో ప్రేమించును. మధుము వచ్చే వరకు ఎత్తుకొని మోతాడును, చెంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలో లాలించును, తండ్రిలో ప్రేమించును, తల్లిలో లాలించును, తండ్రిలో ప్రేమించును. హల్లెలూయా. పర్యాప్తవచనమా ప్రియమైన బిడ్డలారా, మరి వాక్య లేఖన భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైన కొన్ని దీవెనకరమైన మాటలు మనం చదువుకున్నాం. చూడండి, దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదువుకున్నట్లయితే, మరియు మీ మనోనేత్రములు ఎరిగించబడినందున ఆయన మిమ్మలను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల ఆయన స్వాస్థ్యం యొక్క మహేశ్వర్యం మీద ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన పరత్కారం బట్టి విశ్వసించు వారి యందు ఆయన చూపుచున్న తన శక్తిని అపరితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూపము తండ్రి తాను తెలుసుకున్నకు మీకు జ్ఞానము ప్రత్యేకత గల మనస్సును అనుగ్రహించినట్లుగా నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నా. ప్రియాతవచనమా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం అంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందురా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చాలా శ్రేష్టమైనది. దానిలో ఉన్న మర్మాలు, దానిలో ఉన్న సత్యాన్ని, దానిలో ఉన్న గూఢ మర్మాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున, మన మనోనేత్రాలంట వెలిగించబడాలంట. అంటే నా ప్రియ సహోదరి ఇక్కడ చాలా అద్భుతమైన మాట అంటున్నాడు. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణటితో, పరిశుద్ధులతో మీతో ఉన్న స్వార్థం ఏంటితో మీరు గ్రహిస్తారు. మీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే, మీ మనోనేత్రాలు దేవునికి ఇష్టమైనగా ప్రియమైనగా ఉండకపోతే, చాలా దీవెనకరమైన మాట చెప్తున్న మాట ఏంటంటే, చాలా అద్భుతకరమైన మాట ఏంటంటే, మనోనేత్రాలు వెలిగించబడాలి. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయన్న నిదారణ ఏంటని మనం దైవ గ్రంథంలో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాల్లో అతని మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వాడిగా, అతని మనోనేత్రాలు అంధకారంలో ఉన్నట్టు మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు మనం ఒకసారి లేఖన భాగాలు మనం చూస్తే, అతడు మరి ప్రభు దర్శించిన తర్వాత అతని కన్నులకు పొరలాంటి కమ్మిని, అతని మనోనేత్రాలు మూయబడ్డాయి. అతని మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వాడిగా మరి దైవజనుడైన అననీయ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత మరి ఆ కళ్ళలో నుండి పొరలు రాలినట్లుగా ఆ లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటాం. నా ప్రియ దైవజనుమా, అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్న దినాల్లో ధర్మశాస్త్రాన్ని లేకపోతే
మరి చాలా విధానంగా దేవుని ఆచరించేవాడు. దేవుని ఆ ధర్మశాస్త్రాన్ని పాండిత్యాన్ని అన్ని తెలుసుకున్న వాడే, అన్ని మరి ధర్మశాస్త్ర ప్రకారం నడిచిన వాడే. కానీ అతని జీవితంలో మరి అతడు ఏం చేస్తున్నాడు, ఎలా జీవిస్తున్నాడంటే క్రూరుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. అన్ని కూడా మరి పద్ధతి ప్రకారం జరిగిస్తున్నాడు. నేను చాలా ఉపదేశం నొందిన వాడిగా, లేకపోతే ధర్మశాస్త్ర పాండిత్యం గలవాడిగా ఉన్నాడు. కానీ అతని మనోనేత్రాలు మాత్రం వెలిగించబడలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువును వ్యతిరేకించిన వ్యక్తి మొదటిగా అపోస్తలుడైన పౌలు అతని సౌలుగా ఉన్న దినాలు వ్యతిరేకించాడు. అతని మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడ్డాయో, అతని మనోనేత్రాలు ఎప్పుడైతే తెరబడ్డాయో, అతని పాప పనులు ఎప్పుడైతే రాలిపోయాయో, అతని జీవితంలో అతని పిలుపు ఏమిటో, అతని దేవుని యందు ఎలా బ్రతకాలో, దేవుని యందు ఎలా జీవించాలో కూడా లేఖన భాగాలు మనం చూసినట్టయితే, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడాలంటే దేవుని సత్యాన్ని గ్రహించాలి, దేవుని పిలుపు ఏమిటో తెలుసుకోవాలి, ఆయన నిరీక్షణ ఏంటో తెలుసుకోవాలి, ఆయన పరిశుద్ధుల స్వార్థం ఎంత గొప్పదో మనం గుర్తెరగాలి. అపోస్తలుడైన పౌలుగా అయిన తర్వాత అతని జీవితాన్ని మనం ఒకసారి పరిశోధన చేస్తే, దేవుని కొరకు అర్థసాక్షి అవ్వడానికి కానీ, దేవుని కొరకు తను తాను అర్పణగా బలిగా అర్పించడానికి కానీ, దేవుని సన్నిధిలో అతను చెప్తున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నా మటుకు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. అంతేకాదు అతని జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా చేశాడో అన్నిటిని ఒప్పుకొని దేవుని నామలో మరి వాటిని విడిచిపెట్ట మనం చూస్తున్నాం. అందుకే నేను దూషకుడును, హానికరుడను, నేను ఎంతో మందిని హింసించిన వ్యక్తిని, నేను మంచి వ్యక్తిని కాదు, పాపిని, నా ప్రధాన పాపిని నన్ను కరుణించాడని ఎన్నో విషయాలు అతడు సంబోధించి దేవుని సువార్త పని నిమిత్తం బయలుదేరినప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైన ఆటుపోట్లు, భయంకరమైన ఉగ్రతలు వచ్చాయి, భయంకరమైన సరసాలు, భయంకరమైన ఆపదలు వచ్చాయి. గమనించండి, శోధనలు, శ్రమలు, దెబ్బలు, హింసలు అనేకమైన పడ్డాడు. ఎందుకంటే పడ్డాడంటే అతని పిలుపు గ్రహించాడు, అతను ఏర్పాటు చేసుకున్నాడని, పరమంతున్న దేవునికి విష్ణుడుగా, పరమంతున్న దేవుని ప్రీతికరమైన వ్యక్తిగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, మనోనేత్రాలు తెరవబడిన తర్వాత దేవుని సువార్తను ప్రకటించడం మనం చూస్తాం. ఆ పాప పనులు పోయిన తర్వాత, ఆ భయంకరమైన మతకట్టులు, భయంకరమైన శాపపరిస్థితులు దూరపడిన తర్వాత అతడు ఆయన ఏర్పరిచిన స్వార్థమని, ఆయన నియమించుకున్నాడని అతను గ్రహించి దేవుని సువార్త నిమిత్తం భారమైన, శ్రమైన, కష్టమైన, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కానీ ఆ ప్రభు వారిని ప్రకటించడంలో, స్తుతించడంలో, ఆయన సేవించడంలో ఎంతో ముందుకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. దైవ గ్రంథం మనం చూస్తున్నట్లయితే అతడు నేను నమ్మిన వాడిని నేనేమాత్రం సిగ్గుపడిన అంటాడు. ఇవన్నీ కూడా చాలా శ్రేష్టకరమైన, దీవెనకరమైన మాటలు అతడు చెప్పగలిగాడంటే అతని మనోనేత్రాలు వెలిగించబడిన అనుభవంలోకి వచ్చిన తర్వాత, అతని పాప జీవితం బాధి పెట్టిన తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అతడు ఒక సువార్థికుడుగా, అపోస్తల కార్యములు, అపోస్తల మరి పౌలు ఎంతగానో దీవెనకరంగా మరి దేవుని పని చేసినట్టు మనం చూస్తాం. అనేకమైన పత్రికలు రాశాడు, అనేకమైన సువార్త ప్రాంతాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఎందుకు అని మనం జ్ఞాపకం చేస్తే అతని మనోనేత్రాలు వెలువడ్డాయి, అతని పిలుపు ఏమిటో తెలుసుకున్నాడు, నిరీక్షణ కలిగి పరిశుద్ధ స్వార్థం యొక్క మహిమల పదవిలో అతడు జీవించాడు. కాబట్టి అతని జీవితం ధన్యకరంగా మనం చూస్తాం. నా ప్రియ సహోదరి, ఈ రోజు కూడా మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మన మనోనేత్రాలు వెలిగించబడకుండానే దేవుని పరిచయం చేస్తున్నామేమో, దేవుని పనిలో మనం పాల్గొంటున్నామేమో, మన మనోనేత్రాలు వెలిగించబడకుండా, మన పిలిపేది మనం గ్రహించకుండా మరి ఆచార ప్రకారం, అలవాటు ప్రకారం వస్తున్నామేమో. ఒకసారి దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్టయితే, మనం మనోనేత్రాలు వెలిగించబడకుండా పరిచయం చేసినా, లేకపోతే ప్రార్థన చేసినా, లేకపోతే దేవుని మందిరానికి వచ్చినప్పటికి కూడా మన జీవితంలో ఫలము మనం చూడలేము, అస్వస్థత మనం చూడలేము, బ్లెస్సింగ్ మనం చూడలేము. ఎందుకంటే మనలో దేవునికి ఆయస్కరమైనవి ఇంకా ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో ఎక్కడేసిన గొంగడి అట్లా అన్నట్లు, ఎక్కడేసిన వస్తువు అక్కడ ఉన్నట్లుగా మనం ఉన్నాం. మన జీవితంలో ఆత్మీయంగా మనం ఫలించాలి అంటే మన జీవితంలో మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో మన జీవితంలో ఏది సత్యమో, ఏది మాన్యమో, ఏది ప్రీతికరమో, ఏది రమ్యమో, ఏది సత్యమో, ఏది అసత్యమో మనం గ్రహించగలుగుతాం. దైవ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. ఎబ్రేయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నట్లయితే 6వ అధ్యాయం 4వ వచనం తర్వాత, ఒకసారి వెలిగించబడి
వెలిగించబడి పరలోక సంబంధమైన వరములు రుజువు చూసి పరిశుద్ధులతో పాడివారై ఉన్నారట. నా ప్రియ సోదరి, ఇక్కడ చాలా దివ్యకరమైన మాట తెలియజేస్తున్నారు. ఏమంటున్నారంటే చాలా దివ్యకరమైన మాట. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్య వాక్యమును రామును సంబంధమైన యుగ శక్తులకు మనం ప్రకటించే వారి ఉండాలి. మనం శక్తులను ఎదిరించే వారి ఉండాలంటే ఇక్కడ మనం చాలా శ్రేష్టమైన మాట. ఒకసారి వెలిగించబడిన తర్వాత, ఒకసారి దేవుని మహిమాత్మకంగా జీవించిన తర్వాత మన పరలోక సంబంధమైన వర్తమానాన్ని, పరలోక సంబంధమైన దివ్యకరమైన వర్తమానాన్ని మనం తెలియజేసేవాడిగా, దేవుని మహిమాత్మకంగా ఉండేవారికి ఉండాలి. మన జీవితాలు మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒకసారి దేవుని వాక్యం తెలియజేస్తుంది పరలోక సంబంధం వరాలంట, రుచి చూడాలంట. రుచి చూసినప్పుడు పరిశుద్ధాత్మలో పాలువారు అవుతాం. పరిశుద్ధాత్మలో అంటపెట్టబడినవారు, పరిశుద్ధాత్మతో మనము లేవే వారి ఉంటాం. ఉండాలి మనం కలిగి ఉండాలంటే మన జీవితాల్లో మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు వెలిగించబడకుండా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినా, దేవుడి సన్నిలో బోధ చేసినా, దేవుడి సన్నిలో మరి పాటలు పాడినా, దేవుడి సన్నిలో ప్రార్థన చేసినా, దేవుడి సన్నిలో ఒక సువార్థికుడుగా, ఒక పనివాడిగా పని చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా ప్రియ సహోదరి, మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాం? మన జీవితాల్లో ఆయన వెలిగించబడితేనే మనం వెలిగించబడతాం. మనదంతటా మనం వెలిగించుకోలేము. కాబట్టి పరిశుద్ధాత్మను మనం వెలిగించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించడానికి, పరిశుద్ధాత్మతో మనం నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు లోబడి, ఆయన విధేయత కలిగి, ఆయన చిత్తానుసారం మనం జీవించినప్పుడు, ఆయన ఇష్టమైన జీవితాలను కొనసాగించినప్పుడు మనమంతున్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన జీవితాలు ఎలా ఉన్నాం? ఆత్మీయ జీవితంలో మనం వెలిగించబడిన మన జీవితాల్లో ఆయన పిలుపును గ్రహించాలి, ఆయన స్వార్థ్యాన్ని గ్రహించాలి, ఆయన నిరీక్షణను గ్రహించాలి, ఆయన పరిశుద్ధంతో సంబంధాన్ని మనం గ్రహించాలి. అలాంటి గ్రహించిన మన జీవితాల్లో చాలా శ్రేష్టమైన మాట, పరలోక సంబంధమైన వరాలు మనం సంపాదించుకుంటా, ఫలాలు మనం సంపాదించుకుంటా, ఆ పరలోక సంబంధ ఈవులు మనం కలిగి జీవించేవారు ఉంటాం. జీవించే వారికి ఉండాలన్నా, మరి జీవించే వారిగా మన జీవితాలను కొనసాగించాలన్నా మన జీవితాల్లో ప్రభువులకు మనం సమర్పణ చేసుకోవాలి. ఆయన సన్నిధిలో సాగిపోయినట్లయితే పరమంతున్న దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, నీతి న్యాయం గల దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయాలంటే నేల మట్టుకు తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకోవాలి, ప్రభుని వేడుకోవాలి, ప్రభుని అడగాలి. అడిగిన వారికి ఆయన అనుగ్రహిస్తాడు. అనుగ్రహించాలి అంటే మనం తగ్గించుకొని, నేల మట్టుకు తగ్గించుకొని ప్రభు పాదసంలో మన జీవితాన్ని కొనసాగించాలని ప్రభు అయిన యేసయ్య నామములో తెలియజేస్తూ లేఖన భాగాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడమైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు యేసయ్య. మీరు మాట్లాడిన మాటలు ప్రభు మా హృదయాలు పరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా బతకడానికి సహాయం చేయడాయా. ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు దర్శించండి. ఈ ప్రాంతంలో ప్రభు నూరంతల బ్లెస్సింగ్, నూరంతల ఆశీర్వాదాలు, నూరంతల ప్రభు జనం మీరు అనుగ్రహించండి. మీ సహాయంతో నింపడాయా. నిగురుభా సమాధానంతో నింపి బలపరచండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మలో భారీభారమై వెలిగించబడి నీలో నిలిచి నీలో ఫలించలో సహాయం చేయండి. ఆత్మీయ గదడానికి సహాయం చేయండి అయ్యా. మీ నామ మహిమ కొరకు, నీ నామ ఘనత కొరకు వాడుకోమని మీరు ఆదరించి కృప చూపండి అయ్యా. వచ్చిన బిడ్డలందరూ దీవించండి. నీ శబ్దం ద్వారా బిడ్డలున్నా విన్న బిడ్డలందరూ దీవించండి. ఆస్తులతో నింపండి. బ్లెస్సింగ్ మీరు దయచేయమని, నిగురు భాక్షమంతో నింపి బలపడి స్థిరపరచమని మా ప్రియుడు, మా ప్రాణనాథుడైన యేసయ్య శ్రేష్టమైన విలువైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమా పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరవకుము. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సువాసము ఎప్పుడైనప్పుడు సదా